గుమ్మడి గుమ్మడి ఆడిందంటే అమ్మాడి, డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి. చిందాడి చిందాడి తుళ్ళిందంటే చిన్నారి, మమ్మీ చూపుల్లో చూడు ఎంత వేడి. వద్దంటే వినదే పగలంతా ఆడి పాడి, ముద్దైన తినదే పరిగెత్తే పైడి లేడి. చిలకల్లే చెవిలో ఎన్నో సులాడి, పడుకోదే పన్నెండైనా ఏం చేయాలి. గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి, డాడీ ఊపిరిలో. నమస్కారం, స్టార్ మహిళ 1800+. రేపు ఫాదర్స్ డే, కానీ రేపు స్టార్ మహిళ కార్యక్రమం ఉండదు అన్న సంగతి మీ అందరికీ తెలుసు. ఆదివారం కాబట్టి ఈ రోజే ఫాదర్స్ డే ని సెలబ్రేట్ చేసుకుంటుంది మన స్టార్ మహిళ. అందుకు గాను మన కార్యక్రమానికి వచ్చేసారు తండ్రి కూతుర్లు. వెల్కమ్ అండ్ హ్యాపీ ఫాదర్స్ డే అండి అడ్వాన్స్. ఎలా ఉన్నారు నాన్నలందరూ? చాలా బాగున్నారు. కూతుర్లు ఎలా ఉన్నారు? ఎక్సలెంట్. అబ్బో, నాన్నల కన్నా కూతుర్లే బాగున్నారమ్మా. ఎక్సలెంట్ గా ఉన్నారంట. మీరు బాగున్నారండి? ఓకే, ఇప్పుడు పరిచయాలు పెంచుకుందాము. ఇక్కడ నించున్నటువంటి రాజు యాదవ్ గారు మిస్టర్ వరల్డ్ పోటీల్లో విన్ అయ్యి మిస్టర్ వరల్డ్ టైటిల్ ని చేజిక్కించుకున్నారు. అలాగే మిస్టర్ యూనివర్స్ టైటిల్ ని కూడా గెలుచుకున్నారు. వావ్, గ్రేట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. రాజు గారు, మీరు ఫస్ట్ ఇండియా లో జరిగినటువంటి కాంపిటీషన్స్ లో విన్ అయ్యారా అండి? ఇక్కడ 2009 లో మిస్టర్ ఇండియాలో బ్రాంజ్ మెడల్ వచ్చింది నాకు. ఓకే. సో దాని తర్వాత 2010 లో వరల్డ్ ఛాంపియన్షిప్ ఉండే లాస్ వేగస్ లో యుఎస్ లో. సో దానికి సెలెక్షన్ ఇచ్చారు. అంటే నేషనల్ లో మెడల్ ఉంటే ఇంటర్నేషనల్ సెలెక్షన్ ఇస్తారు. సో 2010 లో ఏషియా సౌత్ ఏషియా ఛాంపియన్షిప్స్ జరగలే మా ఫెడరేషన్ లో చిన్న ఎలిగేషన్స్ వల్ల. దాంతో డైరెక్ట్ వరల్డ్ ఛాంపియన్ అంటే అక్కడ నేను పార్టిసిపేట్ చేశాను 2010 లో. 2010 లో ఎక్కడండి? నవంబర్ లాస్ వేగస్ లో హోటల్ గోల్డెన్ నెగెట్ గ్రాండాల్ లో జరిగింది. సో అక్కడ నాకు బ్రాంజ్ మెడల్ వచ్చింది. వరల్డ్ ఛాంపియన్ ఒక 38-39 కంట్రీస్ అట్లా పార్టిసిపేట్ చేసేప్పుడు. సో ఇండియాకి అప్పుడు బ్రాంజ్ వచ్చింది. నాకు అది బిలో 65 kg. ఓకే. ఆఫ్టర్ దట్ 2011 జూన్ లో మళ్ళీ మిస్టర్ యూనివర్స్ ఉండే. సో వరల్డ్ కన్నా పెద్దది యూనివర్స్ ఛాంపియన్షిప్ కాబట్టి మళ్ళీ యూనివర్స్ సెలెక్షన్ ఇచ్చారు నాకు. దాంట్లో మళ్ళీ మిస్టర్ యూనివర్స్ సేమ్ బిలో 65 kg అక్కడ గోల్డ్ వచ్చింది అప్పుడు. ఓకే. లాస్ట్ ఇయర్ నవంబర్ లో మళ్ళీ వరల్డ్ ఛాంపియన్ లో మళ్ళీ బ్రాంజ్ మెడల్ వచ్చింది ఈసారి అగైన్ లాస్ వేగస్ లో. ఓకే, వండర్ఫుల్ అండి. సో ఇప్పుడు ఉమెన్స్ బ్యూటీ కంటెస్ట్ ఏదైతే ఉంటాయో ఒకసారి పార్టిసిపేట్ చేసి విన్ అయిన వాళ్ళు మళ్ళీ చేయకూడదని ఉంటుంది, అలా ఉంటుంది? బాడీ బిల్డింగ్ లో అలా లేదండి. ఎన్ని టైమ్స్ అయినా పార్టిసిపేట్ చేయొచ్చు. అంటే బాడీ బిల్డింగ్ లో అవార్డ్స్ ఉంటాయి కదా, ద్రోణాచార్య అవార్డు, అర్జున్ అవార్డు, పద్మశ్రీ అవార్డు అలా. సో ఇట్లా ఒక ఇంటర్నేషనల్ ఒక 5 అవార్డ్స్ ఉంటే కనుక మనకి అర్జున్ అవార్డు వచ్చే ఛాన్స్ ఉంటది. సో నాకు 3 మెడల్స్ ఉన్నాయి. మెడల్స్ తెచ్చారండి? ఒకసారి చూపిస్తారా మాకు? బాబోయ్, ఈ బాడీ బిల్డింగ్ లాగానే ఉంది మెడల్ కూడాను. మంచి వెయిట్ ఉంటుంది దీనికి కూడా. మిస్టర్ ఇండియా 2012. వావ్, కంగ్రాచులేషన్స్. గోల్డ్ 2011 మిస్టర్ ఇండియా గోల్డ్ మెడల్. మిస్టర్ ఇండియా 2011 గోల్డ్ మెడల్. ఓకే. వడోదరా మన నరేంద్ర మోడీ గారు గెలిచారు ఇప్పుడు. ఇండియన్ బాడీ బిల్డర్స్ ఫెడరేషన్ నుంచి మిస్టర్ ఇండియా 2009. ఇదే నా ఫస్ట్ లక్కీ మెడల్. ఇదండి? ఇదండి. దీని తర్వాత నేను ఇంటర్నేషనల్ కి సెలెక్షన్ వచ్చింది నాకు. ఓకే. బాంబేలో గురుగావ్ స్పోర్ట్స్ క్లబ్ లో జరిగిండే. ఓకే. ఓకే. సో దాని తర్వాత వరల్డ్ కి సెలెక్షన్ ఇచ్చారు. ఈ మెడల్స్ అన్ని పట్టుకోవాలంటే ఫస్ట్ మంచి బాడీ ఉండాలి. ఓకే. మిస్టర్ ఇండియా బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్ 2011 అగైన్ ఇన్ వడోదరా. అండ్ దిస్ ఇస్ 2008. ఓకే, ఇవన్నీ నీ పాపకి వేసేద్దాం. తీసుకోరాను. అమ్మయ్యా, 1 2 చాలమ్మా, మిగిలింది మీ నాన్నకి. ఓకే. సో చార్మి, నువ్వేం చదువుకుంటున్నావు? I'm studying in 4th class. Okay. Which school? Sri Chaitanya Techno School. Okay. Welcome. Thank you. విష్ణు గారు, చెప్పండి మీ గురించి. నేను బిజినెస్ చేస్తాను మేడం. బిజినెస్ చేస్తారు. ఓకే. షాపూర్ లో ఉంటాను. ఎక్కడండి? షాపూర్, ఐడియా జిన్మట్ల షాపూర్. ఓకే. నాన్న, నీ పేరు? కీర్తన. నువ్వేం చదువుకుంటున్నావు? 4th class. ఓకే, వెల్కమ్. అక్షయ, చెప్పండి. అక్షయ, మీ నాన్న గురించి చెప్పండి. నాన్న పేరేంటి? My father's name is Mahesh Kumar. Okay. Father, what does he do? Father listens to whatever my mother says. Yes. అవునా?
అమ్మ ఏం చెప్తే అలా నడుచుకుంటాడా నాన్న? వెరీ గుడ్, గుడ్ నాన్న. ఇదే ఒక గుడ్ నాన్నకు ఉండాల్సినటువంటి ప్రధానమైనటువంటి లక్షణం. దీంతో ఇంట్లో యుద్ధాలే రావు. వెరీ గుడ్. తర్వాత సరే నాన్నని అడుగుతానులే, నువ్వేం చదువుకుంటున్నావు చెప్పు. థర్డ్ క్లాస్. థర్డ్ క్లాసా? ఓకే. పళ్ళు వెళ్ళిపోయాయా? టాటా. ఓహో, రాత్రి పడుకున్నప్పుడు ఎవరో పీకేసినట్టున్నారు పళ్ళు. ఏం చేస్తారండి మీరు? నా పేరు మహేష్ జీ అండి. ఓకే. నేను ఇన్సూరెన్స్ లైఫ్ అండ్ జనరల్ ఇన్సూరెన్స్ అడ్వైజర్. ఓకే. ఎల్ఐసిలో ఎండిఆర్టీ క్వాలిఫైడ్, ప్రాస్పెక్టివ్ ఎండిఆర్టీ మెంబర్. ఓకే. ఎల్ఐసిలో టాప్ పొజిషన్. టాప్ పొజిషన్. వెరీ గుడ్ అండి. చెప్పండి సార్, మీరేం చేస్తుంటారు? గవర్నమెంట్ టీచర్ మేడం. ఓకే. వరంగల్ డిస్ట్రిక్ట్ లో. ఆహా. డిస్ట్రిక్ట్ వరంగల్ మండల ఆత్మకూరు ఓకే. స్కూల్లో ఎస్జీ టీచర్ గా పనిచేస్తాను. ఓకే. ఓకే. నాన్న నువ్వు? ఐఎమ్ స్టడీయింగ్ ఫోర్త్ క్లాస్. ఫోర్త్ క్లాస్. నీ పేరు? నాజ్నీన్. నాజ్నీన్. ఓకే. హాయ్ నానా, ఏం చదువుకుంటున్నావు? ఏం చదువుకున్నానా? ఆ, ఎల్కేజీ. ఎల్కేజీయా? UKG. యూకేజీయా? యూకేజీలో ఏం నేర్పించారు నీకు ఎల్కేజీలో ఇప్పటి వరకు? ఏం నేర్పించారో ఆ టీచర్కే తెలియాలి. ఆవిడ తెలుసో లేదో ఏం నేర్పించిందో. ఆ, అన్ని నేర్పించి. అన్ని అంటే నాకు ఒకటి నేర్పించు. చెప్పు. స్టాండింగ్ లైన్, స్లీపింగ్ లైన్, స్టాండింగ్ లైన్, స్లీపింగ్ లైన్, పార్కింగ్ లైన్. అంటే ఒక లైన్ ఇట్లా పాక్కుంటూ వస్తుంది అనమాట. అది నేర్పించలేదా మీ టీచరు? అయ్యా, అది ఎలా ఉంటుందో తెలుసా? ఇలా 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 ఉంటది. ఓకే. మీరేం చేస్తుంటారు? పేరు సిహెచ్ వెంకటేశ్వర్లు అండి. ఓకే. మా డాక్టర్ పేరు సిహెచ్ శ్రీ మేఘవర్ష. ఓకే. నేను డ్రైవర్. ఓకే అండి, వెల్కమ్ అండి. థ్యాంక్ యూ. నా పేరు రమేష్ అండి. నేను బాలనాలో ఉంటాను. ఓకే. జనరల్ బిజినెస్ అండి, జనరల్ ఇంజనీరింగ్ వర్క్ అండి. ఓకే అండి. ఓకే. నాన్న నువ్వు? ఐఎమ్ ఫిఫ్త్ క్లాస్. మై స్కూల్ నేమ్ ఇస్ మౌంట్ కార్మెల్ హై స్కూల్. ఓకే, వెరీ గుడ్, వెల్కమ్. సరే, ఈ రోజు ఎవరు విన్ అవుతారో మన ఎపిసోడ్ లో చూద్దాం. స్టార్ మహిళలో మన మొట్టమొదటి రౌండ్ పట్టుకోండి చూద్దాం. జర జర ఎవరికి స్టార్ కార్డ్ వచ్చింది? ఓపెన్ చేయండి. ఓకే, సో విష్ణు గారు, మీ అమ్మాయి మీకు 20 పాయింట్లు తెచ్చిపెట్టిందండి. మరి ఏమిస్తారు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత? జనరల్లీ నాన్న నీకోసం ఏం కొనుక్కొస్తుంటారు కీర్తన? నువ్వేమైనా అడిగితే ఏమడిగినా ఇచ్చేస్తారా నాన్న? ఏమడిగావు ఈ మధ్యకాలంలో గిఫ్ట్? నువ్వు ఏమైనా అడిగావా నాన్నని? ఇప్పుడు అడిగి, నీకేం కావాలో అడిగి ఇప్పుడు నాన్నని. ఇప్పుడు నాన్న కాదని లేడు, అందరూ చూస్తున్నారు ప్రోగ్రామ్. అడిగి ఏం కావాలి నీకు చెప్పు. డ్రెస్. ఓకే, వెరీ గుడ్. డ్రెస్ అంటే కొనిస్తారా? వీళ్ళందరికీ ఏమొచ్చిందో చూద్దాం. జోబులో అది ఉంటే ఎవరిని ఉండనివ్వదు. జేబులో అది ఉంటే ఎవరిని ఉండనివ్వదు. అది నాన్న జేబులో ఉండే మీ అమ్మ ఫోటో. మీ ఆవిడ ఫోటో కాకుండా ఇంకెవరిదైనా పెట్టుకుంటే మీ ఆవిడ ఊరుకుంటుందా? అదే మరి. కానీ అది కాదు, నేను చెప్పనా? మిస్టర్ బొక్క హోల్. అవునా? ఎందుకంటే జేబుకి బొక్క ఉందంటే సామాన్లన్నీ కింద పడిపోతాయి కదా, అది. ఓకే, ఇప్పుడు పంజరం దింపండి. పదమ్మా. పిల్లలందరూ వచ్చేయండి లోపలికి. ఓకే, రెడీ? 1 2 3 గో.
10 పాయింట్స్ ఇచ్చేస్తున్నాము. రాజు గారు ఒకసారి మీరు మాకు ఆ పోజ్ చూపించరా? ఒకటే జననం ఒకటే మరణం ఒకటే గమనం ఒకటే గమ్యం గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు బ్రతుకు అంటే గెలుపు గెలుపు కొరకే బ్రతుకు కష్టాలు రాని కన్నీళ్లు రాని ఏమైనా కానీ ఎదురేది రాని ఓడిపోవద్దు రాజీ పడొద్దు నిద్రే నీకొద్దు నింగి నీ హద్దు ఒకటే జననం ఒకటే మరణం ఒకటే గమనం ఒకటే గమ్యం గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు బ్రతుకు అంటే వావ్ క్యా బాత్ హై రాజు గారు. అసలు ఇలా ఇన్ని కండలు రావాలంటే ఎన్ని రోజులు కష్టపడాలండి? నేను 9 years నుంచి చేస్తున్నా. 9 years. అబ్బా, నాన్న ఏం తింటారమ్మా రోజు? అమ్మ ఏం పెడుతుంది నాన్నకి? రోజు ఎగ్స్ ఆమ్లెట్స్ వీటిలో డాడీ. అవునా? ఫుల్ కోడి గుడ్లు మొత్తం తినేస్తున్నాడు నాన్న. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. 1 2 3 గో. నీకు డాడీ ఎందుకు ఇష్టం? ఎందుకంటే డాడీ నా కన్ను కొనిస్తాడంటే అందుకనే నాకు ఇష్టం. మరి మమ్మీ? మమ్మీ ఇష్టంలే. అయ్యా పాపం, మమ్మీ నీ కోసం వంట చేస్తుందా? నేను పొద్దున్నే నిద్ర లేపుతుందా? నీకు స్నానం చేయిస్తుందా? లేపదా? ఓకే సరే, అయితే నువ్వు డాడీకి ఏమి ఇస్తావు ఇవాళ? హ్యాపీ ఏమిస్తానంటే గిఫ్ట్. ఏం గిఫ్ట్ ఇస్తావు? బుక్. వద్దులే, ఒక ముద్దు పెట్టే డాడీకి. పెట్టి పెట్టి డాడీకి ముద్దు పెట్టేసి. ఓ వెరీ గుడ్. మా డాడీ పెట్టలేదు నీకు. అయ్యా, పెట్టించుకోపో. రోజు డ్రైవింగ్ చేసేటప్పుడు దీని ఫోటో చూసుకుంటారా? ఫస్ట్ చూసుకొని జాగ్రత్తగా నడుపుతారా బండి? ఇంకొక ఉంది ఇంకా. ఓ ఇంకా ఉందా? ఓహో, సో మీ స్టీరింగ్ వీళ్ళిద్దరి చేతిలో ఉందని తెలిసిపోయింది నాకు. అవునా? ఓహో, ఫస్ట్ ఆమె తర్వాత వెళ్ళిపోమంటుంది. ఏంటి? టైం కాగానే వెళ్ళిపోమంటుంది. పడుకున్నా లేపి మరి. ఓహో, టైం అయింది డాడీ ఇంకా బయలుదేరంటదా? ఓకే, నువ్వేమైనా అడుగుతావా నన్ను? అడుగు. దూకేస్తాను నేను ఇవాళ. నా పేరు అడిగావా? నేను తెలియదా నిజంగా నీకు? నిజంగా నేనెవరో తెలీదా? ఒకసారి నా కళ్ళల్లోకి చూడు. నేను రోజు మధ్యాహ్నం 1 గంటకు వస్తానే, స్టార్ మహిళా అని పలకరిస్తానే. నేనెవరో తెలియదా నీకు? నేనెవరు చెప్పు? నా పేరు సా అని స్టార్ట్ అవుతుంది. నేనెవరు? స్టార్ మహిళ. సరే, నా పేరు సు అని స్టార్ట్ అవుతుంది. నేనెవరు? చెప్పు. నేనెవరు? స్టార్ మహిళ. ఎవరి కోసం ఈ ప్రేమ మందిరం, ఈ శూన్యనందనం, ఈ భగ్న హృదయం, ఈ అగ్నిగుండం ఎవరి కోసం? పర్వాలేదు కానీ ఇట్రా, నేను నీకు నా పేరు చెప్తాను. నా పేరు సుమ. ఏంటి తెలుసా? బాయ్, సీ యూ. ఓకే, చెప్పు. నీ పరిస్థితి ఏంటో ఇంట్లో నాకు బాగా అర్థం అవుతుంది. బాయ్ టాటా, బాయ్, సీ యూ. 1 2 3 4 5 बताना, मामा
ఇందాక నుంచి చెప్పలేదు ఎందుకే. రెడీ 1 2 3 గో. సిరి నీకు 14 పాయింట్స్. 1 2 3 గో. సో అక్షయ నీకు 16 పాయింట్స్, నాజ్రీన్ నీకు 18 పాయింట్స్. ఓకే, స్కోర్స్ ఏంటో చూద్దాం. ఓకే, సో స్టార్ మహిళలో మన నెక్స్ట్ రౌండ్ తారా హుషార్. ముందుగా ఒక పాట వినండి. కమాన్ నాన్నలు చప్పట్లు కొట్టండి. అమ్మాయిలందరూ చాలా బాగా డాన్స్ చేశారు. మీరు విన్న ఈ సాంగ్ లో కనిపించిన హీరో ఎవరు? ప్రభాస్. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. ఇప్పుడు ఒక డైలాగ్ వినండి. డాడీకి ఇంకా కోపం తగ్గినట్లేదు. చెప్పకుండా వచ్చేసానని నా మీద కోపం డాడీకి ఇంకా. నువ్వా నా కొడుకువి, నా రేంజ్ కా పుట్టాడు అనుకున్నా. ఎక్కువగా మాట్లాడకుండా జాగ్రత్తగా మేనేజ్ చేసేయి. దొరక్క లైవ్ క్యారెక్టర్ దొరికింది, చెలరేగిపోతా. వెరీ గుడ్. నీ కొడుకు సూపర్ అయితే నా కొడుకు బంపర్. ఎక్కడో ఉన్న నీ కొడుకు గురించి నువ్వంత మాట్లాడితే పక్కనే ఉన్న నా కొడుకు గురించి నేనెంత మాట్లాడాలి? డాడీ మీరు ఆగండి. అవునరా, కన్నావా లేదా అన్నది మ్యాటర్ కాదు, ఎవడైనా కంటాడు. కత్తిని కన్నావా లేదా అన్నది. వీడు పుట్టినప్పుడే చెప్పా, దేశాన్ని కుమ్మేసేలా తయారు చేస్తానండి. తయారు చేశా. డాడీ ఇంకా ఆపండి. రాగు. బట్ వాట్ అబౌట్ యూ? నువ్వు ఒక కొడుకుని కన్నావు. వాట్ ఎట్ జంప్. అసలు ఆయన ఎందుకురా నీకు? నీ హైట్ ఏంటో నీకు తెలుసా? ఆయన పక్కన నిల్చుంటే తొడదాకొస్తావు. ఆయన లాక్ గుద్దితే సగం గుద్దిగా చచ్చిపోతావు. పొట్టినాయాల. నా పెర్ఫార్మెన్స్ నీకు అర్థం కాల. నేను నిన్ను పొగుడుతూనే మాట్లాడాను కదా. పొగుడుతూ కాదు, తిడుతూ మాట్లాడావు. అదేలాగా? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? నేను తిట్టింది ఆయన కొడుకుని కదా. ఆ కొడుకు నేనే. మీరు విన్న ఈ సంభాషణ ఏ సినిమాలోది? బృందావనం. బృందావనం, కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. ఓకే నాజ్రీన్, మీ నాన్నకి బాగా కోపం వచ్చింది అనుకో, అప్పుడు నువ్వేం చేస్తావు? తిడతా. నాన్న తిడతావా? అది అప్పుడు నాన్న కోపం తగ్గిపోతుంది కదా. మంచి ఐడియా. నాన్నల కోపం వస్తే మనం కూడా రివర్స్ లో తిట్టాలి. ఇప్పుడు ఇంకో పాట. देखो देखो गब्बर सिंह, ऑल इंडिया की हाइपर सिंह. వీడి పేరు వింటే గుండాల గుండెలో నగుళ్ళ సౌండింగ్. వీడి బాడీ స్టీల్ కేసింగ్, వీడి నరం నైలాన్ స్ట్రింగ్, వీడి ఫేర్ రెక్టర్ కాకి డ్రెస్ కే కొత్త కలరింగ్. సతా కే స్పెల్లింగు, కొట్టాడో స్వెల్లింగు, కళ్ళల్లో ఫరింగు,
ఏ విలన్ కన్నా డెత్ వార్నింగ్ బై బర్త్డే పుడ్డింగ్ పవర్ కే బ్రాండింగ్ హై ఎండ్ స్టైలింగ్ వీడి ఫాలోయింగ్ ఏ మైండ్ బ్లోయింగ్ గబ్బర్ సింగ్ he's on the way to do something gబ్బర్ సింగ్ it's a brand new song to sing gబ్బర్ సింగ్ he's on the way to do something gబ్బర్ సింగ్ it's a brand new song to sing Everybody, adi body, adi. Mochte hai duniya sari ye mai nachinde yaari. Matlo rani santoshani tetnadan darve sache leri puni leri urantane chal rahi gali. Yeah, gali kura gali sara mare chindi gali. You're jumping like a woman, shining like a diamond. You sang your part, Raven. She's calling her like a last chance. Sun's grooving her like a freak on. She's getting a crazy love run. Yo, hit me like a poison. Boy, blow me with the strongest chimma. బా సూపర్ అండి. చాలా రోజుల తర్వాత నాన్నలకి ఫ్రీడమ్ దొరికింది. అసలే అమ్మలు కూడా లేరు ఇవాళ. ఒక్కొక్కళ్ళు రెచ్చిపోయి చేశారు డాన్స్. చూసారో లేదో మీరు, మళ్ళీ ఒకసారి చూస్తారో చూడండి. You're jumping like a woman, shining like a diamond. You sang your part, Raven. She's calling her like a last chance. Sun's grooving her like a freak on. She's getting a crazy love run. Yo, hit me like a poison. Boy, blow me with the strongest chimma. పడిపోతారు. ఇప్పుడు ఏ పాట? gబ్బర్ సింగ్ he's on the way to do something ఈ పాటకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? దేవిశ్రీ ప్రసాద్. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. కోర్స్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళాయరా. Sita vita shila mala pere yedeina ara ure yedeina amma yentu bumide asalu lekunte kanna life is sunna chiro giro shirto skirto way say they na నాకెక్కడో ఏదో డౌట్ కొడుతోంది. నువ్వు అక్షయ కాదు అని. నువ్వెవరు? నీ పేరేంటి? అక్షర అక్షర. మరి అక్షయ ఏది? అక్షయ నువ్వు పళ్ళు కూడా ఒకటేలా పోయాయి వీళ్ళకి. నువ్వు అక్షయ, నువ్వు అక్షత. అక్షయ. నేను బ్రేక్ చెప్పి వచ్చే లోపల ఎంత పని చేశారే మీరిద్దరు. అమ్మా నువ్వు వెళ్ళిపోయి నువ్వు వచ్చేసావా? ఓహో, సో మీకు ఇద్దరు అమ్మాయిలా అండి? సో స్వీట్. సో ఇద్దరు సేమ్ క్లాసే కదా, అవునా? ఇప్పుడు ఇద్దరు కలిసి ఆడతారా ఈ రౌండ్? వెళ్ళి కూర్చోండి ఇద్దరు. భలే ఉన్నారు. అన్ని సిమిలర్ గా పెట్టారు. పైగా వీళ్ళ మదరు హెయిర్ బ్యాండ్ దగ్గర నుంచి అంతా
చెప్పుల వరకు. దేవుడా, చెయ్యి ఒకటే డిఫరెన్స్. అది కూడా పోయింది మేడం, ఇప్పుడే కట్ అయిపోయింది. అక్షయ, అక్షర. ఎస్. ఓకే, మీరు నాన్నని కూడా అడగొచ్చు క్వశ్చన్, ఓకేనా? సూర్యవంశం సినిమాలో వెంకటేష్ తండ్రిగా ఎవరు చేశారు? సూర్యవంశం సినిమాలో వెంకటేష్. వెంకటేష్. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు వచ్చాయి మీకు. కీర్తన 3, నాజ్నిన్ 3. మహాభారతం ప్రకారం ద్రౌపది తండ్రి ఎవరు? ఆప్షన్స్. నాన్నని అడుగువా? కంగమని అడిగేసింది. ఓకే, ఆప్షన్. ఆప్షన్స్. సరే, ఏ ద్రుపదుడు, బి దృష్టద్యుమ్నుడు. ద్రుపదుడు మా. ద్రుపదుడు. ఆ? ద్రుపదుడు. ఎవరు మళ్ళీ చెప్పు. ద్రుపదుడు. తుప్పుదుడు. ఓకే, ఆయనే తుప్పుదుడు, ద్రుపదుడు. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్స్ తీసుకోండి. షర్మి 1, మేఘా 1, సిరి 1. అమ్మమ్మ బంగారువే అందాల చిన్నారివే అమ్మమ్మ బంగారువే. విక్రమసింహ సినిమా దర్శకురాలు రజనీకాంత్ కుమార్తె. ఆమె పేరు ఏమిటి? ఆప్షన్స్ ఏమైనా కావాలో చెప్తారా? ఆప్షన్. ఓకే, ఏ మేఘమాల, బి సౌందర్య. సౌందర్య. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్స్ తీసుకోండి. అక్షయ 3. అక్షయ 3. భాగవతం ప్రకారం రుక్మిణి శ్రీకృష్ణుల పెద్ద కుమారుని పేరేమిటి? ఆప్షన్. ఏ సాత్యకి, బి ప్రద్యుమ్నుడు. రజన్యుడు. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు తీసుకోండి. మహమ్మద్. మొహమ్మద్ గారు ఎంత? 2. చార్మి 1. మా నాన్నకి పెళ్లి సినిమాలో శ్రీకాంత్ తండ్రిగా ఎవరు నటించారు? ఆప్షన్స్. ఓకే, ఏ కృష్ణంరాజు, బి మురళీమోహన్. మురళీమోహన్. కాదు, కృష్ణంరాజు. భాగవతం ప్రకారం శ్రీకృష్ణుని కన్న తండ్రి పేరు ఏమిటి? వాసుదేవుడు. మళ్ళీ చెప్పు. వసుదేవుడు. వెరీ గుడ్, వండర్ఫుల్. అమ్మా, ఎలా తెలుసు నీకు? మహాభారత్. మహాభారత్ సీరియల్ చూస్తావా? అమ్మో, సీరియల్స్ వల్ల ఉపయోగాలు ఉన్నాయి అమ్మా, ఉపయోగాలు ఉన్నాయి. తిట్టకండి, ఓకే? తీసుకోనన్నా. 6 పాయింట్లు తెచ్చావు. కీర్తన 3 పాయింట్స్, అక్షయ 3. అస్సలాం వాలేకుం అప్సరా నిన్ను చూసి హార్ట్ బీట్. ఎవడు సినిమా హీరోయిన్ నిజ జీవితం తండ్రి ఎవరు? కమల్ హాసన్. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. కమల్ హాసన్ గారి కూతురు శృతి హాసన్. తీసుకో. అక్షయ 1. నాజ్మిన్ 2 అండి. కీర్తన 3 అండి. టెస్ట్ ట్యూబ్ సొరచాపని ఏ దేశ శాస్త్రవేత్తలు రూపొందించారు? ఆప్షన్. ఏ బ్రిటన్, బి ఆస్ట్రేలియా. బ్రిటన్. బ్రిటన్ ఇస్ ద రాంగ్ ఆన్సర్. ఇట్స్ ఆస్ట్రేలియా. సారీ. దా. కొంచెం ఇష్టం కొంచెం కష్టం సినిమాలో సిద్ధార్థ్ తండ్రి ఎవరు? గబ్బర్ సింగ్. గబ్బర్ సింగ్. ఆప్షన్. ఆప్షన్. ఏ నాజర్, బి ప్రకాష్ రాజ్. నాజర్. కరెక్టా? కాదు, రాంగ్ ఆన్సర్. ప్రకాష్ రాజ్ కరెక్ట్ ఆన్సర్. భాష అనేది దేనికి వికృతి పదం? ఆప్షన్. ఏ భాష, బి ఘోష. భాష. భాష కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్స్ తీసుకోండి. కీర్తన 2, నాజర్ 1. దూకుడు సినిమాలో మహేష్ బాబు తండ్రి పాత్ర చేసింది ఎవరు?
ఆప్షన్స్ ఏ ప్రకాష్ రాజ్, బి సుమన్. ప్రకాష్ రాజ్. కరెక్ట్ ఆన్సర్ 3 పాయింట్స్ తీసుకోండి. కీర్తన 1, అక్షిత 2. విస్తీర్ణం దృష్ట్యా అతిపెద్ద దేశం ఏది? కంట్రీ. ఆప్షన్స్ ఆప్షన్ ఏ చైనా, బి రష్యా. చైనా. చైనా. కాదు, రష్యా. సో ఈ రౌండ్ ఫినిష్ అయిపోయింది. స్కోర్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఇంకో డాన్స్ చూద్దాం. వేసుకున్న గుమా గుమా చాయ్ యమ్మా ఫేమస్ ఇది రిలేట్ దుబాయ్ తీసుకున్న సలా సలా చాయ్ భలే మోగిస్తది నరాలో సన్నాయ్ గుండె గుయ్యి అంటే అల్లం చాయ్ సుయ్యి అంటే బెల్లం చాయ్ కెంపంటే కర్రకాయ చాయ్ ఒళ్ళు ఉడుకైతే జీరా చాయ్ సలవైతే కర్ర చాయ్ ముసుగెడితే మొలకాడు చాయ్ నా బంగారు చేతులతో పింగారు సోదరులో నీ కోసం తెస్తానబ్బాయ్ వెల్కమ్ టు సక్కుబాయ్ కర్రం చాయ్ తాగేసే మజా చే వెల్కమ్ టు సక్కుబాయ్ కర్రం చాయ్ తాగేసే మజా చే सकुबाई जरा दे दो ना गरम गरम चाय सकुबाई నువ్వు చాయ్ ఇస్తే అదో రకం హాయ్. సూపర్ నాన్న, సూపర్ సూపర్. బాబా బాబా ఏం ఎనర్జీ, ఎంత ఎక్స్ప్రెసివ్ గా ఉందో అసలు. సూపర్, వెరీ గుడ్. స్టార్ మహిళలో మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం బోలో. మొదటి చిత్రం శ్రీహరి. అయ్యో, అది కమల్ హాసన్ గారు. -6. నెక్స్ట్ చిత్రం శృతి హాసన్. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం చిరంజీవి. ఎస్ డాడీ సినిమా చేశారు కూడా. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం ప్రకాష్ రాజ్. ఎస్ ప్రకాష్ రాజే. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం మోహన్ బాబు. మోహన్ బాబు కాదు, రావు రమేష్ గారు. -6. నెక్స్ట్ చిత్రం సమంత. పాయింట్లు. స్కోర్స్ చూద్దామా? స్టార్ మహిళలో మన ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. ఫస్ట్ బ్యాలెన్స్ చేయాలి మీరు.
ఇది ఫాదర్ అన్నమాట, అది డాటర్. ఇక్కడికి వచ్చి మళ్ళీ సిరీనే తీసి బుట్టలో వేసుకోవాలి, మళ్ళీ సిరి ఇటు రావాలి, పెట్టాలి. ఫాదర్ పని ఏంటంటే స్టీరింగ్ నడపడం, పిల్లలే పరిగింగ్స్. ఓకేనా? 1 2 3 గో. ఒకటి 2 3 4 5 6. సో 6కి 36 పాయింట్లు ప్లస్ ఈ 20 56 తీసుకో. నీకు కూల్ బాక్స్ వచ్చింది, కంగ్రాట్స్. 1 2 3 గో. మీకు కూడా 36 పాయింట్స్, దీనికేమో 20 పాయింట్స్. సో 56. హాట్ బాక్స్ సెట్. 1 2 3 గో. పదకొండు 6 66 ప్లస్ ఈ 20 86. డిన్నర్ సెట్. 1 2 3 గో.
Stop it! 10, 60 plus 20. Da 80 points. Handi set. Okay, 1, 2, 3, go. దానికి 48 పాయింట్లు ప్లస్ 20 55 68 పాయింట్లు. తీసుకున్నాను ఒక కార్డు. రైస్ కుక్కర్. ఓకే, మీ టార్గెట్ 84. అలాగైతే మీరు విన్ను, లేదంటే సిరి రమేష్ విన్ను. ఓకే, 1, 2, 3, గో. Stop it! 36 plus 20, 56 points. ఏమొచ్చింది గిఫ్ట్ మీకు? రోటీ మేకర్. స్టార్ నాన్న, స్టార్ కూతురు. ఎవరు? రమేష్ గారు, సిరి.